ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇదొక సజీవమైన డిమాండ్. ఇది జరిగిపోయిన చర్చ అని, జరిగిపోయిన చరిత్ర అని కొంతమంది కావాలని ప్రచారం చేయొచ్చు. బట్ ఇది సజీవమైన డిమాండ్. ఆ ప్రజల మనసులలో వెళ్ళకాలం జీవించే ఉంటుంది ఈ డిమాండ్. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. పరిశ్రమలకు అవకాశం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, కేంద్ర సహాయం అందుతుంది. ఇవంతా ప్రత్యేక హోదాతో జరిగే పనులు. దీన్ని గత ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవిని కాదని, ప్రత్యేక ప్యాకేజ్ చాలని, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని రకరకాలుగా మాట్లాడైనా ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటూ వచ్చాడు, ఎగ్జాక్ట్లీ ప్రత్యేక హోదా సంజీవిని, కానీ మన చేతిలో లేదు, నా మీద ఆధారపడి కనుక ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా డిమాండ్ చేసేవాళ్ళము అని. దాన్నే ఇప్పుడు మనం ఆసరాగా తీసుకుంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధారపడి బతుకుతున్న కేంద్ర ప్రభుత్వం తప్ప స్వతహాగా అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కాదు. 274 దాకా కావాల్సిన సీట్లలో 240 సీట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. మిగతా అన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జేడీయూ నితీష్ కుమార్, వీళ్ళిద్దరి మీద ఆధారపడే, ప్రధానంగా చిన్న అన్ని సపోర్ట్ ఉన్నా వీళ్ళిద్దరి మీద ఆధారపడే ప్రభుత్వం బతుకుతూ ఉంది. మరి అలాంటి ప్రభుత్వం మీరు కాదంటే పడిపోయే ప్రభుత్వం, మీ డిమాండ్ని అంత పెద్దగా ఆలోచించే ప్రభుత్వం, మీ డిమాండ్కి తప్పనిసరి తల వంచాల్సిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాని తల వంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటిని రప్పించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రత్యేక హోదాని ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ డిమాండ్ కనుక నిర్దిష్టంగా కనుక డిమాండ్ చేస్తే. అదే డిమాండ్ని ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ ఆ డిమాండ్లు ఏమనెత్తున్నాడు, బీహార్కు ప్రత్యేక హోదా కావాలని. బీహార్కు ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ అడిగినట్టుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అడగట్లేదు. ఎందుకని అన్నది ఇదే అర్థం కావడం లేదు. ఇవాళ నితీష్ కుమార్ కంటే 16 సీట్లతో బలమైన పక్షంగా ఇలా అధికార పక్షానికి అండగా ఉన్న పక్షం తెలుగుదేశం పార్టీ. అదే నితీష్ కుమార్ తనకంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా, అంటే టీడీపీ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా నాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీలోనే ప్రత్యేక హోదా కావాలని ఒక తీర్మానం చేయించాడు. ఆ తీర్మానంలో అన్ని పక్షాలు అంగీకరించినాయి. అది ఏకగ్రీవ తీర్మానం అయింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాడు. నితీష్ కుమార్ ఆ విధంగా తన ప్రత్యేక హోదా కోసం, తన రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేడు? ఏకగ్రీవంగా చేయడానికి మొత్తం అధికార పక్షమే, ఇవాళ మన జనసేన అధికార పక్షమే, బీజేపీ అధికార పక్షమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటు, ఒక 11 సీట్లు తప్ప మొత్తం సీట్ల చేతిలో ఉన్నాయి. ఎందుకని ప్రత్యేక హోదాతోని బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం లేదు? ఇక్కడ అసలు ఒత్తిడి చేయడానికి అర్థమే లేదు. ఎన్డీఏ పరిపాలన ఇక్కడ అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ప్రత్యేక హోదా ఇవ్వడమే, తేవడం కాదు, ఇవ్వడమే. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆయనే, ఇక్కడ అధికారంలో ఉన్నది ఆయనే. అది ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. ఇవ్వకపోతే అది ఆంధ్రప్రదేశ్ని, ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ప్రత్యేక హోదా రప్పించుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆలోచించాలనేదే నా మనవి.